ఏమండోయ్, మీకొక సంగతి చెప్పడానికి నేనిలా వచ్చాను. చెప్పమంటారా? ఏం లేదండి. స్నేహమే ఒక బహుమతి అనే దాని గురించి మీతో ఒక విషయం చెప్తాను. వినండి శ్రద్ధగా. సింగమల అనే అడవి కంటి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కను బయలుదేరదీసింది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడ వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలిపోయి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నీవు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నీవు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలేయి రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసమే ఈ నాటకము ఆడాయని సింహానికి అర్థమైపోయింది. దానితో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి, ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వురా ముందు అంది. ఆ మాటకి కాకి తుర్రుమంది. నక్కేమో పరుగులు లగించింది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. దీని సారాంశం ఏమి లేదండి. మిత్రులుగా ఉండడం, మంచిగా ఉండడం, స్నేహం విలువ తెలుసుకొని బ్రతకడం, అలాగే ఏ అవసరం వచ్చినా ముందుగా మనం ఉన్నామన్న ధైర్యం అవతల వారికి ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఈరోజు నీవు సాయం చేశావు, రేపు నీకు అవసరమైనప్పుడు నీ స్నేహితులు నీకు సాయం చేస్తారు. తెలుసుకున్నారా? ఇది ఈరోజుటి సామెత. ఉంటానండి. అలాగే చూస్తున్నారు కదా వీడియోస్ అని సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. Thank you.